దేవుడి రాకడ అతి సమీపంలో ఉందని అందరూ చెప్తారు కదా. ఒక్కసారి మత్తయి సువార్త 24వ అధ్యాయము 36వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 36వ వచనం. అయితే ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. చాలు. దేవుడు రాకడ అతి సమీపంలో ఉంది కదా. మరి మనకు ఎలా తెలుస్తుంది? దేవుడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే, ఆ రోజులను గూర్చి అయినను ఆ గడియను గూర్చి అయినను యేసుక్రీస్తుకు కూడా తెలియదంట, దూతలకు కూడా తెలియదంట. ఓన్లీ తండ్రికి మాత్రమే తెలుసు అంట దేవుడు ఎప్పుడు రానై ఉన్నాడో ఈ లోకంకి. మరి మనకెట్లా తెలుసు దేవుడు అతి సమీపంలో రానై ఉన్నాడని? తెలుస్తుందా? మనకి తెలుస్తుంది కదా. ఎట్లా అంటే దేవుడు చెప్పిండు ఏమని, నేను కొన్ని సిగ్నేచర్స్ సైన్స్ ఇస్తా, ఆ పరిస్థితులను బట్టి మీరు తెలుసుకోవచ్చు నా రాకడ అతి సమీపంలో ఉందని. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉందనుకోండి, తనకి నెలలు నిండుతాయి, అవునా? ఆమె డెలివరీ టైంకి చాలా దగ్గర ఉందని ఎట్లా తెలుస్తుంది మనకి? కొన్ని పెయిన్స్ స్టార్ట్ అవ్వడం కానీ, లేకపోతే ఆ నెలలు నిండినే అని తెలవడం ద్వారా, అరే డెలివరీ టైం చాలా దగ్గరలో ఉంది, ఎప్పుడైనా డెలివరీ అవ్వచ్చు. ఏ టైంలో డెలివరీ అవుతుందని ఎవరైనా చెప్పగలరా? చెప్పలేరు కదా. సడన్గా డెలివరీ అయిపోతుంది, సడన్గా నొప్పులు వచ్చేస్తాయి సివియర్గా, సడన్గా డెలివరీ అయిపోతారు. అదేవిధంగా దేవుని రాకడ కూడా ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. కానీ స్త్రీకి ఎలా అయితే నెలలు నిండినాయని ఎట్లయితే మనకు తెలుస్తుందో, దేవుడి రాకడ అతి సమీపంలో ఉందని, ఆ నెలలు నిండినాయని మనకెట్లా తెలుస్తుంది అంటే, దేవుడు కొన్ని సైన్స్ ఇచ్చిండు, కొన్ని ప్రవచనాలు ఇచ్చిండు. ఆ ప్రవచనాలు నెరవేరినప్పుడు దేవుడు రాకడ అతి సమీపంలో ఉందని మనకి తెలుస్తుంది. ఓకే, ఆ సైన్స్ ఏంటి, ఆ ప్రవచనాలు ఏంటి, అవి నెరవేరుతున్నాయా నెరవేరట్లేదా అని చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3-4 వచనాలు ఒకసారి చదవండి. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచనలేవి మాతో చెప్పుమనగా, యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి, అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి. ఇక్కడ శిష్యులకు కూడా ఒక డౌట్ వచ్చింది. ఏంటి అంటే, నీ రాకడ సమీపంలో ఉందని, లేకపోతే నువ్వు ఎప్పుడు వస్తావో మాకందరికి తెలియడానికి సూచనలు ఏంటి అని అడుగుతున్నారు. దేవుడు కొన్ని సూచనలు ఇచ్చింది కదా. అదేవిధంగా ఈ శిష్యులు దేవుని ఒలీవ కొండల పైన అడుగుతున్నారు సూచనల గురించి. ఆ సూచనల గురించి అడిగినప్పుడు దేవుడు చెప్తాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 5వ వచనం నుంచి ఒకసారి చదవండి. 5వ వచనం మాత్రమే ఒకసారి చదవండి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. ఓకే, చాలు. ఇక్కడ ఫస్ట్ సూచన ఏంటంటే, నేనే క్రీస్తుని, నేనే దేవుని ప్రవక్తని అని చాలా మంది అబద్ధ ప్రవక్తలు, అబద్ధ క్రీస్తులు వస్తారంట ఈ లోకంలోకి కదా. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నట్టయితే చాలా మంది అబద్ధ ప్రవక్తలు వస్తున్నారు, అవునా? ఫాల్స్ ప్రాఫిట్స్ వస్తున్నారు, అవునా? దేవుని వాక్యాన్ని ఒక రకంగా ఉంటే ఒక రకంగా చెప్తున్నారు. అద్భుతాలు దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నారు. అక్కడ దేవుడు ఏం చెప్తాడంటే, అద్భుతాలు వాళ్ళు కూడా చేస్తారు, కానీ అది నాకు వ్యతిరేకంగా, అంటే రివర్స్గా చేస్తారు. వాళ్ళు ఏమని చెప్తారు, నేను కూడా దేవుని ప్రవక్తని, నేను కూడా యేసుక్రీస్తుని అని చెప్పి మనల్ని ఏం చేస్తారు, మోసపరచడానికి చూస్తారు. ఒకవేళ మనకి దేవుని వాక్యం తెలియకపోతే మనం ఏమవుతాం, మోసపరచబడతాం కదా. ఇప్పుడు ఒక వ్యక్తి గురించి మనకు తెలిసిందనుకో, వాళ్ళు మనల్ని మోసం చేస్తారు అని, వాళ్ళ క్యారెక్టర్ గురించి మనకు తెలిసినప్పుడు మనం ఏం చేస్తాం, జాగ్రత్త పడతాం. ఎందుకు, వాళ్ళు మోసపరిచేవారు అని మనం జాగ్రత్త పడతాం. ఒకవేళ మనకి దేవుని గ్రంథంలో ఏముందో, దేవుడు మనకి ఏం చెప్పిండో ఒకవేళ మనం తెలుసుకోకపోతే, వాళ్ళు ఏం చెప్తే మనం అది నమ్మడానికి సిద్ధపడతాం. ఎందుకంటే మనకు వాక్యం తెలియదు కదా. దేవుడి వాక్యంలో ఏముందో మనకి తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చెప్తే అది, అరే ఇది నిజమేనేమో అని నమ్ముతాం. అవ్వని కూడా సాతాను అలాగే మోసం చేసింది. ఇది నిజమా, ఈ పండు తినొద్దని నీకు దేవుడు చెప్పాడా అని అడిగినప్పుడు అవును అని ఆమె ఏం చేస్తుంది, మోసపరచబడుతుంది. ఒకవేళ మనకు కూడా దేవుని వాక్యం తెలియకపోతే మనం ఏం చేయబడతాం, మోసపోతాం కదా. దేవుడు అదే చెప్తున్నాడు, మీరు మోసపడకుండా ఉండాలంటే ఈ విషయాలు మీకు తెలుసుకోవాలి. దేవుడి రాకడ అతి సమీపంలో ఉంది అని ఈ సూచనలు మీకు తెలిసినప్పుడు మీరు
సిద్ధపాటు కలిగి ఉండాలి కదా. సిద్ధంగా లేకపోతే దేవుని రాజ్యానికి మనము చేరలేము. అవునా? 11వ వచనం చదవండి. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. ఓకే, 24వ వచనం కూడా చదవండి. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరిచెదరు. ఓకే, చాలు. ఇక్కడ ఏంటంట, నార్మల్ పీపుల్నే కాదు, ఏర్పరచుకున్న వారిని కూడా సాతాను ఏం చేస్తాడు, వాళ్ళని ప్రేరేపించి వాళ్ళలో ఉండి అబద్ధ కార్యాలు, అబద్ధ అద్భుతాలు, సూచక క్రియలు చేపిస్తాడంట. కాబట్టి అద్భుతం జరిగిన ప్రతి చోట అది దేవుని కార్యం మనం నమ్మడానికి లేదు. ఎందుకు అంటే మనం అంత్య దినాల్లో ఉన్నాం. చాలామంది అబద్ధ ప్రవక్తలు, చాలామంది అబద్ధ క్రీస్తులు వచ్చి మనల్ని మోసపరుస్తారు. అద్భుతాలు చేస్తుండొచ్చు, కానీ అది దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నారేమో. మనం దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించగలగాలి. ఎంతోమంది దేవుని సేవకుల్ని కూడా సాతాను ప్రేరేపిస్తుంది, ఏర్పరచుకున్న వారిని కూడా ప్రేరేపిస్తాడు, వారి ద్వారా అపవాది పనిచేస్తాడు. కాబట్టి మనం గ్రహింపు కలిగి ఉండాలి. అంత దినాల్లో చాలామంది అబద్ధ క్రీస్తులు, చాలామంది అబద్ధ ప్రవక్తలని మనం చూస్తున్నామా? ఒకళ్ళు ఏదో చేసి అద్భుతం చేస్తారు, ఇంకొకరు ఏదో వస్తువు అని అద్భుతం చేస్తారు, ఇంకొకరు ఏదో చాలా అద్భుతాలు అట్లా చేసి దేవుని నామానికి ఏం తెస్తారు, వాళ్ళు అవమానం తెస్తున్నారు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 6-8 వచనాలు ఒకసారి చదవండి. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. ఓకే, అప్పుడు జనులు చాలు. ఇక్కడ ఏముంది? యుద్ధములు జరుగుతాయంట. యుద్ధ సమాచారములను గూర్చి మీరు వింటారు. భూకంపములు అక్కడక్కడ కలుగుతాయంట. మనం యుద్ధ సమాచారాలు వింటున్నామా? ఎంతమంది వింటున్నారు కదా? చాలా ఫ్రీక్వెంట్గా వింటున్నాం, అవునా? ఈ దేశం మీదకి ఆ దేశం లేసింది, ఆ దేశం ఈ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళింది, ఇదైంది అదైంది. ఎక్కడ న్యూస్ చూసినా మనం న్యూస్ పెట్టుకొని ఎగ్జైటింగ్గా చూస్తున్నాం కదా. కొన్నిసార్లు అరే ఏమైంది, ఎంతమంది చచ్చిపోయారు, ఏమైంది అసలు, ఇజ్రాయెల్కి ఏమైంది, ఇరాన్కి ఏమైంది, ఎవరి మీదకి లేచిర్రు చూస్తున్నామా? అంటే ఎక్కడున్నాం మనం? గర్భిణీ స్త్రీ ఎట్లయితే సిద్ధంగా ఉందో ప్రసవానికి, మనం కూడా సిద్ధంగా ఉన్నాం. దేవుడి రాకడ అతి సమీపంలో ఉంది. ఒక్కవేళ నువ్వు సిద్ధపాటు కలిగి లేకపోతే నువ్వు విడిచిపెట్టబడతావు. ఇంకేం సూచనలు చూస్తున్నాం? ఎర్త్ క్విక్స్ కదా. భూకంపంల గురించి ఎంతమంది వింటున్నారు? న్యూస్లో వస్తున్నాయా? భూకంపాల గురించి వింటున్నామా? ఇవన్నీ ఏంటి? దేవుని రాకడకు సూచనలు. ఇంకేమున్నాయి? భూకంపాలు, వార్స్ గురించి వింటున్నాం, ఎర్త్ క్విక్స్ గురించి వింటున్నాం కదా. ఇంకా చాలా విషయాలు మనం వింటున్నాం. అంటే మనం గ్రహించగలగాలి ఏమని, దేవుడి రాకడ అతి సమీపంలో ఉంది. ఇది ఎప్పుడు మన మైండ్లో ఉండాలి కదా. 9వ వచనం 10వ వచనం ఒకసారి చదవండి. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. చాలు. ఫస్ట్ సూచన ఏంటి? అబద్ధ ప్రవక్తలు, అబద్ధ క్రీస్తులు. సెకండ్ ఏంటి? యుద్ధములను గూర్చియు, భూకంపములను గూర్చియు, యుద్ధ సమాచారములను గూర్చియు కదా. ఇవన్నీ వింటున్నామా? 2. థర్డ్ వన్ ఏంటి? జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేస్తారంట. అంటే లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు దేవుని బిడ్డల్ని దూషిస్తున్నారా? జరుగుతున్నాయా కదా. ముందు కంటే ఇప్పుడు చాలా వ్యతిరేకత ఎక్కువైంది. ఒకరు ఏదైనా వాక్యం చెప్పినారంటే నెక్స్ట్ డే వీడియోస్ వచ్చేస్తాయి. ఏమని? నువ్వు అట్లా చెప్పినావు, నువ్వు ఇట్లా చెప్పినావు కదా. లేకపోతే నీ దేవుడు అట్లా, నీ దేవుడు ఇట్లా, లేకపోతే క్రైస్తవులు ఇట్లా, క్రైస్తవులు అట్లా. ఎంత వ్యతిరేకత, అవునా కాదా? క్రైస్తవులు అనబడిన వారిని చంపుతున్నారా లేదా? వాక్యం నెరవేరిందా? సైన్ నెరవేరిందా? నిజం అవిందా? అంటే దేవుని రాకడ అతి సమీపంలో ఉంది. మనల్ని అందరూ దూషిస్తున్నప్పుడు మనం ఏం గ్రహించాలి? అరే దేవుడి రాకడ అతి సమీపంలో ఉంది, నేను సిద్ధపాటు కలిగి ఉన్నానా
అని గ్రహించాలి. అందరూ మనల్ని వ్యతిరేకిస్తారు, అందరూ మనల్ని దూషిస్తారు, క్రైస్తవులని చంపుతారు. జరుగుతున్నాయి కదా, చాలామంది సేవకులని చంపేస్తున్నారు. ప్రవీణ్ పగడాల ఇంకా ఎక్సెట్రా చాలామందిని చంపుతున్నారు. ఇది కూడా నెరవేరిందా? మరి నెరవేరింది కదా. 4th one 12వ వచనం ఒకసారి చదవండి. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అంట. ఇంతకు ముందున్న ప్రేమ ఇప్పుడున్న ప్రేమ ఒకటేలాగుందా? ఇంతకుముందు తల్లి ప్రేమ అంటే అది అస్సలు కల్మషము లేనిది కదా. తన ప్రాణం ఇచ్చైనా సరే తన బిడ్డల్ని కాపాడుకునే అంత ప్రేమ ఉండేది. కానీ ఈ కాలంలో ఏం జరుగుతుందా అట్లా? ఆ ప్రేమ ఉందా? అదే ప్రేమ ఉందా? చల్లారిపోయిందా? చల్లారిపోయింది కదా. తన సొంత బిడ్డల్ని చంపుకునే స్టేజ్కి ప్రతి ఒక్క తల్లి వెళ్ళిపోయింది, కొంతమంది తల్లులు. ఇది కూడా దేవుని రాకడకు సూచన. ఏదో మ్యాటర్ ద్వారా చిన్న మ్యాటర్స్ వల్ల పిల్లల్ని చంపేస్తున్నారు, వాళ్ళ భర్తల్ని చంపేస్తున్నారు, వాళ్ళ భార్యల్ని చంపేస్తున్నారు, సొంత అక్కాచెల్లెలు చంపుకుంటున్నారు, పిల్లలు తల్లిదండ్రుల్ని చంపుతున్నారు. ఎన్ని చూడలేం మనము న్యూస్లలో కదా. అంటే ఇదేంటి? దేవుని రాకడకు సూచన. మీరు అనుకోవచ్చు, అరే నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇదే వింటున్నా, దేవుడు రాకడ వస్తుంది. కానీ మీరు చిన్నగా ఉన్నప్పుడు ఒకవేళ ఇది జరగడం చూసారా? తల్లిలు పిల్లల్ని చంపడం చూసారా? సొంత పిల్లలు తల్లిదండ్రుల్ని చంపడం చూసారా? లేదు కదా. కానీ ఈ కాలంలో అదేమవుతుంది? చాలా ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాయి కదా. ఎక్కడ న్యూస్ ఓపెన్ చేస్తే చాలు, కుక్కర్లో పెట్టి చంపేసిరు, డ్రమ్ములో వేసి యాసిడ్ వేసిరు, చాలా వింటున్నాం. అవునా? సొంత తల్లిని ప్రేమించిన వ్యక్తి కోసం చంపుతున్నారు, లేకపోతే డబ్బుల కోసం ప్రేమించిన వారిని చంపేస్తున్నారు కదా. అంటే ప్రేమ ఉన్నట్టా? లేదు. ప్రేమ ఏమైంది? చల్లారిపోయింది. ఈ సూచన మనము మన రియల్ లైఫ్లో చూస్తున్నాం, ఈ లోకంలో చూస్తున్నామా? చాలా పనుల వల్ల వాళ్ళు ఎక్కువ ప్రేమించుకొని సొంత తల్లిదండ్రుల్ని, పిల్లల్ని, ఇంటి పక్కన వాళ్ళని, ఎవరిని పడితే వాళ్ళని డబ్బుల కోసం, లేకపోతే వాళ్ళ ఆనందం కోసం, లేకపోతే నన్ను ఇట్లా అన్నాడు వీడు అని చెప్పి ఆ గర్వంతోని కూడా చంపడానికి సిద్ధపడుతున్నారు కదా. కొంతమంది పరువు కోసం పిల్లల్ని చంపుతున్నారు, కొంతమంది పరువు కోసం తల్లిదండ్రుల్ని చంపుతున్నారు. ఇంతకుముందు ఎట్లుండే అంటే తల్లిదండ్రులు ఏ పని చేసినా సరే అరే వాళ్ళు మా పేరెంట్స్. కానీ ఇప్పుడు ఎట్లుంది తెలుసా? తల్లిదండ్రులు కొంచెం చిన్న పని చేస్తే చిన్న చూపు చూసి వాళ్ళని ఏం చేస్తారు, ఇంకా నీకేమాత్రం అర్హత లేదు నా తల్లిగా నా తండ్రిగా ఉండడానికని వాళ్ళని కూడా చంపేస్తున్నారు. కొన్ని వీడియోస్లో అయితే ముసలి వాళ్ళైన వాళ్ళ తల్లిదండ్రుల్ని లేపి ఎత్తేసి మరీ కొడుతున్నారు. మనం ఏ కాలంలో ఉన్నామండి? అంత్య దినాల్లో ఉన్నాం. ఈ సిచ్యువేషన్స్ అన్ని ముందు మనం చూసామా? ఎక్కడో అక్కడక్కడ జరిగిందేమో కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇంటి పక్కనే జరుగుతుంది, ఇంటి వెనకాలే ఏదో ఒక హత్య జరుగుతుంది కదా. ఎంత ఫ్రీక్వెంట్గా వింటున్నామంటే మనం అర్థం చేసుకోవాలి, ఏంటి? దేవుడి రాకడా అతి సమీపంలో ఉంది. అది గ్రహించగలగాలి. నువ్వు ఒకవేళ గ్రహించకపోతే నాశనం అవ్వడానికి మన చేతులారా మనమే నాశనం చేసుకుంటున్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదవండి. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమైన లోకమందంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. ఏం జరుగుతుందంట? దేవుని సువార్త లోకమంతను ప్రచురింపబడుతుందంట. ఇంతకుముందు ప్రచురింపబడిందా? కొన్ని ప్రాంతాలకి మాత్రమే దేవుని సువార్త అందేది, లేకపోతే కొన్ని ప్రాంతాలకు మాత్రమే సేవకులు వెళ్ళేవాళ్ళు, చర్చెస్ ఉండేవి. కానీ ఇప్పుడు మన చేతిలో మొబైల్ ఫోన్ ఉండడం వల్ల, మనం సోషల్ మీడియాలో ఉండడం వల్ల, యూట్యూబ్ ద్వారా కానీ ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా సువార్త ఎట్లా విస్తరిస్తుంది? చాలా వేగంగా విస్తరిస్తుంది కదా. ఇక్కడ ఏం జరిగినా ప్రపంచం మొత్తం చూడగలిగినంత టెక్నాలజీ వచ్చింది. ఇంతకుముందు రోజుల్లో అంత లేదు. ఇంతకుముందు రోజుల్లో సువార్త అంత విస్తరించబడలేదు. కొన్ని ప్రాంతాలలో తెలిసిందేమో యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి. కానీ ఈ రోజున లోకమంతటికి తెలుసు ఏంటి? యేసుక్రీస్తు దేవుడు అని. అవునా కదా? వాళ్ళు నమ్మకపోని కానీ దేవుని సువార్త మాత్రం అందుతుంది. మనం దీన్ని బట్టి ఏం గ్రహించాలి? దేవుని రాకడ సమీపంలో ఉందని కదా. ఫస్ట్ ఏం చూసినాం మనం? అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు.
సెకండ్ది భూకంపములు, యుద్ధ సమాచారములు. మూడోదేంటి? వ్యతిరేకత, క్రైస్తవుల మీద వ్యతిరేకత. నాలుగోదేంటి? లోకంలో పాపము చాలా ఎక్కువైపోయింది కదా. ఇప్పుడేంటి? దేవుని సువార్త వేగంగా విస్తరించబడింది, లోకమంతటికి స్ప్రెడ్ అయింది. ఇదన్నీ నెరవేరినాయా? దేవుడు మనకి చెప్పిన రీతిగా ఆయన సైన్స్ మనకు చూపిస్తున్నాడు, ఇవి నెరవేరుస్తున్నాడు. నెరవేర్చబడింది అంటే మనం ఏం గ్రహించాలి? గర్భిణీ స్త్రీకి నెలలు నిండినాయి, ప్రసవం ఎప్పుడైనా అవ్వచ్చు కదా. డాక్టర్స్ డెలివరీ డేట్ ఇవ్వచ్చు, కానీ ఆ రోజున అవుతుందా ప్రసవం? దేవుడు మత్తయి సువార్తలో అన్నాడు ఏమని? ఆ దినమును గూర్చియో ఆ గడియను గూర్చియో ఎవరికి తెలీదు, కానీ ఆ సీజన్ని మనం తెలుసుకోవచ్చు కదా. స్త్రీ ఎట్లయితే ఏ గంటలో బేబీని డెలివరీ చేస్తుంది, లేకపోతే ఏ రోజున డెలివరీ అవుతుంది అని మనం కరెక్ట్గా చెప్పలేరు, డాక్టర్స్ కూడా చెప్పలేరు. కానీ ఏ మంత్లో లేకపోతే ఏ సీజన్లో అవుతుంది అని మాత్రం చెప్పగలుగుతారు. ఎట్లా? మంత్స్ నిండడం కానీ, తనకి పెయిన్స్ రావడం కానీ, కొన్ని సిమ్టమ్స్ రావడం కానీ కదా. ఈ సైన్స్ ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. అలాగే ఈ సైన్స్ ద్వారా మనమేం గుర్తుపెట్టుకోవాలి? దేవుడు రాకడ అతి సమీపంలో ఉంది. ఎప్పుడైనా దేవుడు వచ్చి సంఘాన్ని ఎత్తబడచ్చు. జకరియా గ్రంథము 12వ అధ్యాయము 2-3 వచనాలు. యెరూషలేము చుట్టూనున్న జనులకందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోతున్నాను. శత్రువులు యెరూషలేమునకు ముట్టడి వేయగా అది యూదా మీదికి వచ్చును. ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును. దానిని ఎత్తి మోయువారందరూ మిక్కిలి గాయపడుతును. చాలు. ఇక్కడ ఏంటంట? యెరూషలేము మీదికి అనేక దేశములు, ఆ చుట్టుపక్కల దేశాలు మత్తు కలిగిస్తాడంట దేవుడు ఆ చుట్టుపక్కల దేశాలకి. ఎందుకు? యెరూషలేము ఒక బరువుగా ఉండేలాగా, వాళ్ళకి ఒక వేదనగా ఉండేలాగా దేవుడు చేస్తాడంట. ఈ కాలంలో ఏం జరుగుతుంది? యెరూషలేము మీదికి, ఇజ్రాయెల్ మీదికి, ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ లేస్తున్నాయా లేదా? ఎవరు వ్యతిరేకంగా ఉన్నారు యెరూషలేముకి, ఇజ్రాయెల్ దేశానికి? ఆ చుట్టుపక్కల ప్రాంతాలే కదా. ఇరాన్ ఎక్కడుంది? ఇజ్రాయెల్ పక్కనే. పాలిస్తీన్ ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇజ్రాయెల్ పక్కనే. అంటే అవే కదా లేస్తున్నాయి. మరి దేవుడు చెప్పిన రీతిగా ఇజ్రాయేలు చుట్టుపక్కనున్న దేశాలకి మత్తు కలిగించి ఏం చేస్తాడంట? వారిని వీళ్ళ మీదకి వ్యతిరేకతను పుట్టిస్తాడంట. అనేక దేశాలు ఇజ్రాయెల్ మీదకి లేస్తాయి. చూస్తున్నామా? ఎవరు లేస్తున్నారు ఇజ్రాయెల్ మీదకి? ఆ చుట్టుపక్కనున్న దేశాలు, వివిధ మనుషులు కదా, వివిధ ప్రాంతాల వాళ్ళు, దేశాల వాళ్ళు. వాళ్ళందరికీ ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం ఏమవుతుంది? ఒక బరువు అవుతుంది. వాళ్ళందరూ ఏం చెప్తున్నారు? అరే మీ వల్లనే మాకు కరువు వస్తుంది, మీరు యుద్ధం చేయడం వల్లనే మాకు ఈ ప్రాబ్లం వస్తుంది. పెట్రోల్ రేట్స్ అప్పుడు పెరిగినాయి, అవునా? ఎందుకు? అక్కడ యుద్ధం జరిగింది కాబట్టి ఇక్కడ మనకేమైంది? కరువు వచ్చింది. వాళ్ళు యుద్ధం చేసుకోవడం వల్ల లోకమంతా ఏం వస్తుంది? కరువు వస్తుంది. ఇజ్రాయెల్ మీదకి ఎవరు లేచారు? వాళ్ళ చుట్టుపక్కనున్న దేశాలు లేస్తున్నాయి. అంటే ఇదేంటి? దేవుని ప్రవచనం నెరవేరుతుంది. అంత్య దినాల్లో ఉన్న ప్రవచనం నెరవేరుతుంది. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 16వ వచనం 17వ వచనం ఒకసారి చదవండి. గొప్పవారు గాని, ధనికులు గాని, దరిద్రులు గాని, స్వతంత్రులు గాని, దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి యందైనను ముద్ర వేయించుకొనున్నట్లును, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను కలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవ్వనికిని అధికారం లేకుండానట్లును అది వారిని బలవంతం చేయుచున్నది. చాలు. ప్రతి ఒక్కరు వాళ్ళ కుడి చేతి మీదనైనను వారి నొదుటి మీదనైనను ముద్ర వేయించుకుంటారంట. ముద్ర అంటే ఒక స్టాంప్ కాదు, ఒక చిప్ టైప్ది. ఇప్పుడు ఆల్రెడీ అది నెరవేరుతుంది. RFID చిప్ అని ఒకసారి మీరు యూట్యూబ్లో కొడితే వచ్చేస్తుంది. స్వీడన్లో ఇంకా కొన్ని ప్రాంతాలలో ఆల్రెడీ అది ఇన్సర్ట్ చేయించుకుంటున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము మన ఆఫీస్లోకి వెళ్ళాలంటే, స్కూల్కి వెళ్ళాలంటే, కాలేజెస్కి వెళ్ళాలంటే ఏముండాలి? మన దగ్గర ID కార్డు ఉండాలి కదా, లేకపోతే మన బయోమెట్రిక్ ఉండాలి. కానీ అది మనం పెట్టుకున్నట్టయితే అవన్నీ అవసరం లేదు. అది జస్ట్ ఇట్లా స్కాన్ చేస్తే చాలు, అన్ని ID ప్రూఫ్స్ దాంట్లోనే ఉన్నట్టు. ఇప్పుడు మనకి ఎట్లయితే ఆధార్ కార్డ్ మ్యాండేటరీయో అట్లా కొన్ని రోజులకి అదేమవుతుంది? ఆ చిప్ మ్యాండేటరీ అవుతుంది. ఆ చిప్ లేకపోతే నువ్వేమి కొనలేవు, నువ్వేమి
అమ్మలేవు. ఇది ఆల్రెడీ నెరవేరుతుంది. ఇది మనకి ఇంకా కంపల్సరీ అని మ్యాండేటరీ అని చెప్పలేదు, కానీ ఆల్రెడీ ఆ చిప్ తయారైంది. కొంతమంది పెట్టుకుంటున్నారు కూడా, చాలామంది ఆ చిప్ పెట్టుకుంటున్నారు. ఇక్కడ చిన్నగా రౌండ్గా ఒక చిన్న చిప్ లాగా ఉంటుంది, అది ఇక్కడ పెట్టుకుంటారు. ఇక్కడ ఈ ఇండెక్స్ ఫింగర్కి థంబ్ ఫింగర్కి మధ్యలో పెట్టుకుంటారు. అది ఒకవేళ మనం పెట్టుకోవచ్చా అనే క్వశ్చన్ మీకుంటే మనం పెట్టుకోవద్దు. ఎందుకు అంటే అది అపవాది ముద్ర. అది ఒకవేళ నువ్వు ముద్రించుకుంటే నువ్వు పరలోక రాజ్యానికి డైరెక్ట్ రిజెక్షన్ ఉంటుంది నీకు. నువ్వు పరలోక రాజ్యానికి చేరుకోలేవు. కానీ రాబోయే రోజుల్లో అదేమవుతుంది అంటే అది మ్యాండేటరీ అవుతుంది. ఒకవేళ నీకు ఆ ముద్ర లేకపోతే నువ్వు ఏది కొనలేవు ఈ లోకంలో, అమ్మలేవు, అసలు నువ్వు బ్రతకలేవు కూడా. అంత సివియర్గా అవుతుంది. ఆ సైన్ ఆల్రెడీ నెరవేరుతుంది. చాలామంది అది స్టార్ట్ చేస్తున్నారు పెట్టుకోవడం. అరే ఇది పెట్టుకోవడం వల్ల మా లైఫ్ ఈజీ అవుతుంది, ఇది పెట్టుకోవడం వల్ల మాకు చాలా మంచిగా ఉంది అని చెప్పేసి చాలామంది పెట్టుకుంటున్నారు. కావాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఒకసారి యూట్యూబ్లో RFID అని చిప్ అని కొట్టండి. ఈ ప్రవచనం కూడా ఏమైంది, నెరవేరుతుంది. ఆ అపవాది ముద్ర వచ్చేసింది. అది ఆల్మోస్ట్ అందరూ పెట్టుకుంటున్నారు కదా. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చదవండి. అతడు 1 వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును, హేయమైనది నిలిచి వరకు నాశనము చేయువాడు వచ్చును, నాశనము చేయువానికి రావాలనని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగున జరుగును. చాలు. ఇక్కడ ఒక వ్యక్తి వస్తాడంట ఏం చేయడానికి, 1 వారం వరకు పీస్ డీల్ అంటే సమాధానపు ఒక డీల్ తీసుకొస్తాడంట. ఆ డీల్ రావాలంటే ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి మనని నెమ్మది పరచాలి, లేకపోతే శాంతి పరచాలి, మనకున్న గొడవల్ని కంట్రోల్ చేయాలి అంటే మనకి ఏ సిచ్యువేషన్ రావాలి, ఫస్ట్ యుద్ధమైన సిచ్యువేషన్ రావాలంటే ఇప్పుడు ఇద్దరు ఎప్పుడైతే గొడవ పడతారో అప్పుడు థర్డ్ పర్సన్ వచ్చి ఏం చేస్తాడు, ఆ గొడవని ఆపడానికి ట్రై చేస్తాడు, వాళ్ళిద్దరిని శాంతి పరచడానికి ట్రై చేస్తాడు. ఇప్పుడు మన లోకంలో జరిగేదేంటి, యుద్ధ సమాచారాలు, యుద్ధము. ఈ యుద్ధాలు జరిగినప్పుడే ఎవరు వస్తారు, ఒక అంత్యక్రీస్తు వంటి వాడొచ్చి శాంతి ఒప్పందం చేసుకుంటాడు. దానికి సిద్ధంగా ఉన్నామా మరి మనం? ఈ లోకం సిద్ధంగా ఉందా? ఆయనని ఆహ్వానిస్తుంది. యుద్ధం జరిగినప్పుడే కదా ఒక వ్యక్తి వచ్చి శాంతి సమాధానం పరచాలని ట్రై చేస్తాడు. ఇప్పుడు ఇద్దరు గొడవ పడుతున్నారంటే ఇద్దరు సంతోషంగా ఉన్నారు అన్నప్పుడు ఇంకొక థర్డ్ పర్సన్ వచ్చి వాళ్ళని సంతోషపరచడానికి లేకపోతే వాళ్ళని నెమ్మదిపరచడానికి రావాల్సిన అవసరం లేదు. అవసరమా? ఎప్పుడైతే వాళ్ళిద్దరి మధ్యలో చాలా గొడవ అవుతుందో అప్పుడు ఒక వ్యక్తి వచ్చి వాళ్ళని సమాధానపరుస్తాడు. అదేవిధంగా ఇప్పుడు లోకంలో జరిగే గొడవలకి, ఆ వార్స్కి అవన్నీ వచ్చినాయంటే ఇప్పుడు ఎవరు రాబోతున్నారు, అంత్యక్రీస్తు వచ్చి సమాధానపరిచే సిచ్యువేషన్ ఉంది. అవునా? అదే సిచ్యువేషన్ కనిపిస్తుందా అంటే ఈ సూచన కూడా ఏమైంది, నెరవేరుతుంది. అట్లా దేవుని సూచనలు చాలా ఉన్నాయి. అవన్నీ ఏం జరుగుతున్నాయి, నెరవేర్చబడుతున్నాయి. అవన్నీ నెరవేర్చబడుతున్నాయి కాబట్టి మనం ఏం చేయాలి, ఇప్పుడు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఒకవేళ మనం సిద్ధంగా లేకపోతే మనం ఏం జరుగుతాం, శ్రమల కాలంలో ఉంటాం, దేవుని రాకడలో మనము ఎత్తబడము. నోవాహు కాలంలో నోవాహు ఆల్రెడీ చెప్పిండు ఏమని ప్రజలందరికీ, ఈ శ్రమ రాబోతుంది, ఇట్లా ప్రపంచం అంతం అవబోతుంది, ఇట్లా అవ్వబోతుంది, మీరు ఏం చేయండి, నాతో పాటు ఓడలోకి రండి అని షిప్, ఆ పడవ, ఆ ఓడ స్టార్ట్ చేయక ముందు నుంచి సువార్త ప్రకటిస్తున్నాడు. అవునా కదా? ఒకసారి మత్తయి సువార్త 24వ అధ్యాయంలోనే 36 నుంచి 44 వరకు చదవండి. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందరి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. నోవాహు దినములు ఎలాగుండునో మనిషి కుమారుని రాకడియు అలాగే ఉండును. జలప్రలయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లు చేసుకునుచు పెండ్లుకిచ్చుచూ నుండి జలప్రలయము వచ్చి అందరిని కొట్టుకుని పోవు వరకు ఎరుగకపోయిరి. చాలు. ఇక్కడ ఏమవుతుంది, అక్కడ నోవాహు కాలంలో ప్రజలందరూ ఏం చేస్తున్నారంట, తింటున్నారు, తాగుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళకి ఇష్టం వచ్చింది చేస్తున్నారు. వాళ్ళకి అసలు ఏం తెలియదు, దేవుడు అంతం చేస్తాడు అని తెలీదు. కానీ నోవాహుకి తెలుసు. ఎందుకు? దేవుడు
మాట్లాడిండు, దేవుడు చెప్పిండు ఆల్రెడీ. నోవాహు ట్రై చేస్తున్నాడు. ఏం ట్రై చేస్తున్నాడు? వాళ్ళకి చెప్పడానికి, వాళ్ళకి చెప్తున్నాడు, అరే ఇట్లా ప్రళయం రాబోతుంది, ఇట్లా మనం అందరం అంతం అవ్వబోతున్నాం, మీరు ఓడలోకి నాతో పాటు రండి, మీరు రక్షించబడతారు అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారు? నెగ్లెక్ట్ చేశారు కదా, అవునా కాదా? వాళ్ళు ఏం చేశారు? నెగ్లెక్ట్ చేస్తేనే కదా వాళ్ళు రాకుండా ఉంటారు. వాళ్ళు నెగ్లెక్ట్ చేయడం వల్ల వాళ్ళు రక్షింపబడలేదు, వాళ్ళు మరణానికి పాత్రులయ్యారు. అదేవిధంగా ఈ కాలంలో దేవుడు ఆల్రెడీ మనకి సూచనలు ఇచ్చిండు, ఆల్రెడీ మనకి చాలా విధాల ద్వారా చెప్తున్నాడు. సూచనల ద్వారా కానీ, సేవకుల ద్వారా కానీ, దేవుని వాక్యం ద్వారా కానీ చాలా రకాలుగా మనకేం చేస్తున్నాడు? నోవాహుకి, వాళ్ళ ప్రజలకి చెప్పిన రీతిగా మనకు కూడా చెప్తున్నాడు. అంతం రాబోతుంది, నేను రాబోతున్నాను, మీరు ఏం చేయాలి? సిద్ధంగా ఉండి ఓడలోకి రండి అని చెప్తున్నారు. కానీ ఆ ప్రజలు ఎట్లయితే నెగ్లెక్ట్ చేసిరో అదే విధంగా మనం ఒకవేళ నెగ్లెక్ట్ చేసినట్లయితే మనము అంతానికి పాత్రులం అవుతాం. ఒకసారి 44వ వచనం ఒకసారి చదవండి. మీరనుకుని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. మనకి దేవుడు చెప్పి ఏ టైంలో వస్తా, ఏ రోజు వస్తా అని చెప్పడు, కానీ ఏ సీజన్లో వస్తా అని చెప్తున్నాడు కదా. అంజూరపు చెట్టు ఉపమానం చెప్తాడు దేవుడు. అక్కడ ఏం చెప్తాడంటే, అంజూరపు చెట్టు ఆకులు రాలిపోయినప్పుడు సమ్మర్ సీజన్ దగ్గరుందని మీరు ఏం చేయాలి? గ్రహించాలి. ఈ లోకంలో ఈ సైన్స్, ఈ ప్రాఫెటిక్ టైమింగ్ మీరు చూసినప్పుడు, ఈ పరిస్థితులు జరుగుతున్నప్పుడు మీరేం గ్రహించాలి? దేవుని రాకడ సమీపంలో ఉందని గ్రహించాలి. ఒకవేళ మీరు గ్రహించకుండా నోవాహు కాలంలో ఉన్న ప్రజలలాగా ఒకవేళ నెగ్లెక్ట్ చేసినట్టయితే మనము సిద్ధపాటు కలిగి ఉండి లేనట్టు. మనం దేనికి పాత్రులం అవుతాం? మరణానికి పాత్రులు అవుతాం. దేవుని రాకడలో మనము ఎత్తబడలేము. ఇంకొకటి ఏంటంటే, దేవుని రాకడ 2 టైప్స్లో ఉంది, 2 విధాలుగా ఉంటుంది. ఒకటి ఏంటి అంటే రహస్య రాకడ, ఇంకొకటి ఏంటి అంటే బహిరంగ రాకడ. రహస్య రాకడ జరిగినప్పుడు సంఘం మాత్రమే ఎత్తబడుతుంది. ఒకసారి 1 తెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం నుంచి 18 వచనాల వరకు ఒకసారి చదవండి. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. చాలు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, దేవుని రాకడ 2 విధాలుగా ఉంది. ఒకటేమో ఒక రాకడ వచ్చినప్పుడు ఇంకా ఈ సృష్టి మొత్తం అంతమైపోయి కొత్త ఆకాశము కొత్త భూమి కలిగిపోతుంది. దాని తర్వాత ఇంకా ప్రజలు బ్రతకరు. అది సెకండ్ రాకడ, అంటే దేవుడు ఈ భూమి మీదకి రావడం. ఇంకొకటి ఏంటి అంటే రహస్య రాకడ. ఫస్ట్ ఏది జరుగుతుంది అంటే రహస్య రాకడ జరుగుతుంది. రహస్య రాకడ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎత్తబడినా అనుకో, నా పక్కనున్న వాళ్ళకి తెలీదు, కన్నురెప్ప పాటున సంఘం ఎత్తబడిపోతుంది. 1 తెస్సలోనికలకు రాసిన పత్రిక 15వ వచనం నుంచి 18వ వచనం వరకు. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. చాలు. ఈ ఫస్ట్ రహస్య రాకడలో ఏంటి అంటే, దేవుడు ఈ భూమి మీదకి రాడు, కానీ దేవుడు ఎక్కడికి వస్తాడు? మధ్యాకాశంలోనికి వస్తాడు. ఫస్ట్ ఎవరు లేస్తారంట? మృతులైన వారు, క్రీస్తులో ఉండి మరణించిన వారు ఫస్ట్ లేస్తారు. తర్వాత సజీవులైన వారు ఎత్తబడతాడు. మనం ఎక్కడికి వెళ్తాము అంటే మధ్యాకాశానికి వెళ్తాం. దేవుడు ఎక్కడికి వస్తాడు? మధ్యాకాశానికి వస్తాడు. ఎట్లా అయితే పెళ్లి కొడుకుని మనం ఎదుర్కొంటాం కదా, మన సాంప్రదాయంలో ఏం చేస్తారు? పెళ్లి కూతురు హాఫ్ వేలో వస్తాడు, అంటే సగం వరకు వస్తాడు. అక్కడి నుంచి ఏం చేస్తారు? ఈ ఆడపిల్ల తల్లిదండ్రులు ఏం చేస్తారు? అక్కడి నుంచి ఆయనని తీసుకొచ్చుకుంటారు, అవునా, ఎదుర్కొంటారు. అదేవిధంగా రహస్య రాకడలో కూడా దేవుడు మధ్యాకాశంలోనికి వస్తాడు, మనము మధ్యాకాశంలోనికి ఆయనని
కలుసుకోవడానికి వెళ్తాం. ఇదేంటి? రహస్య రాకడ. ఈ రాకడలో ఎవరు ఎత్తబడతారు అంటే సిద్ధంగా ఉన్నవారు మాత్రమే. ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 51, 52 వచనాలు ఒకసారి చదవండి. ఇదిగో మీకు ఒక మర్మం చెప్తున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోరం రోగగానే మనమందరము మార్పు పొందుదము. చాలు. ఇక్కడ రహస్య రాకడలో ఏం జరుగుతుందంట? కడబూర మోగగానే కన్నురెప్ప పాటున ఇట్లా ఐ బ్లింక్ చేసే లోపల ఏం జరుగుతుంది? పరిశుద్ధులందరూ దేవుని దగ్గరికి ఎత్తబడతారు. సంఘం మొత్తం దేవుని దగ్గరికి ఎత్తబడుతుంది. ఒకవేళ ఎత్తబడకపోతే వాళ్ళకి లోకంలో 7 ఏళ్ళ శ్రమ చాలా విపరీతంగా ఉంటుంది. ఇప్పుడున్న శ్రమ కన్నా అప్పుడు చాలా చాలా శ్రమ పడతాం మనం. ఒకవేళ మనం ఆ శ్రమ దినాల్లో ఉండొద్దు అంటే మనం ఏం చేయాలి? దేవుని రహస్య రాకడలో ఎత్తబడాలి. ఒకవేళ ఎత్తబడకపోతే ఈ లోకంలో మనకి శ్రమ తప్పదు. అప్పుడు మనం బ్రతకలేము, చావలేము. కొన ప్రాణంతో ఎట్లా ఒక మనుషుడు కొట్టుమిట్లా ఆడతాడో ఆ సిచ్యువేషన్లో మనం ఉంటాం. ఆ సిచ్యువేషన్ మనకొద్దు అంటే అప్పుడు నువ్వు దేవునిలో ఉండాలన్నా ఉండలేవు. ఎందుకంటే ఈ RFID 666 అనే ముద్ర అది మ్యాండేటరీ అయిపోతుంది. అప్పుడు నువ్వు వేసుకోలేవా, నువ్వు ఈ లోకంలో బ్రతకలేవు. నీకు ఫుడ్ దొరకదు, నువ్వు ఏం కొనలేవు, నువ్వు ఏం అమ్మలేవు. ఒకవేళ వేసుకున్నావా నీకు పరలోక రాజ్యానికి ఎంట్రీ లేదు. ఏం చేస్తావు అప్పుడు? నువ్వు ఇటెళ్ళలేవు, అటెళ్ళలేవు, మధ్యలో ఉండి నరకం చూడాలి. ఇంకా చాలా శ్రమలు. దేవుడిని నమ్ముకున్న వాళ్ళని చాలా హింసిస్తారు. ఒకవేళ వాళ్ళు ఒక విగ్రహం పెట్టి దానికి నువ్వు మొక్కకపోతే నిన్ను చంపేస్తా అనే రోజులు వస్తాయి. నువ్వు మొక్కుతావా? పరలోక రాజ్యానికి చేరలేవు. నువ్వు ఒకవేళ మొక్కినవా బ్రతుకుతావు. మొక్కితే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళవు. మొక్కకపోతే వాళ్ళు ఇక్కడ నేను చంపేస్తారు. ఆ శ్రమను నీకు వద్దు అంటే మనం ఏం చేయాలి? ఎత్తబడాలి. ఒకవేళ ఎత్తబడకపోతే మనకు 7 ఏళ్ళ శ్రమ తప్పదు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 37వ వచనం నుంచి 44వ వచనం వరకు ఒకసారి చదవండి. నోవహు దినములు ఎలాగుండునో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకునుచు పెండ్లికిచ్చుచు నుండి జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకుని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును. దేవుడి రాకడ వచ్చేంత వరకు మనకి తెలీదు. సడన్గా వస్తుంది. ఆ సడన్గా వచ్చినప్పుడు నువ్వు సిద్ధంగా లేకపోతే నువ్వు సడన్గా ఇక్కడే వదిలేయబడతావు. నీకు వేరే ఛాన్స్ ఉండదు. అప్పుడు నువ్వు దేవుడిలో ఉండాలన్నా ఇప్పుడు మనకి సువార్త ప్రకటించబడి మనం సంఘానికి వస్తూ మనం వాక్యం వింటూ ఇప్పుడే సిద్ధపాటు కలిగి లేకపోతే అప్పుడు నీకు బైబిల్స్ ఉండవు చదువుకోవడానికి. నేను చదవనియరు. నెబుకద్నెజర్ ఎట్లయితే ఆజ్ఞ పెట్టిండో నువ్వు మొక్కుతావా సస్తావా? సేమ్ అదే రిపీట్ అవుతుంది. ఏంది? నువ్వు బైబిల్ చదువుతావా, చర్చికి వెళ్తావా, ప్రార్థన చేస్తావా? దానియేలుని ఎట్లా సింహపు బోనులో వేసిరో అలాంటి సిచ్యువేషన్. నెబుకద్నెజర్ ఎట్లా నువ్వు ప్రతిమకు మొక్కకపోతే అగ్నిగుండంలో ఎట్లయితే వేసిరో అదే సిచ్యువేషన్ వస్తుంది ఆ 7 ఏళ్ళ శ్రమలలో. ఒకవేళ నువ్వు ప్రార్థించినవా ఖతం, నీ చాప్టర్ క్లోజ్. ఒకవేళ నువ్వు ప్రార్థించలేదా మళ్ళీ ఎత్తబడవు, మళ్ళీ నరకానికే పాత్రలం అవుతాం. ఇప్పుడు సిద్ధపాటు కలిగి ఉండడం చాలా ఈజీ, అవునా? ఎందుకు? మనం వాక్యం వింటున్నాం, వాక్యం చదువుతున్నాం, దేవుడితో సంబంధం కలిగి ఉండొచ్చు. కానీ అప్పుడు ఉండలేము. నీకు ఆ సిచ్యువేషన్స్ ఉండవు. నీకు ఎవరైనా ఎంకరేజ్ చేయడానికి నువ్వు సంఘంలోకి రావు. లేకపోతే నీ చేతిలో బైబిల్ ఉండదు. నీకు వాక్యం తెలియనప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఎట్లా మాట్లాడతాడు? దేవుడు ఎట్లా మాట్లాడతాడు చెప్పండి? వాక్యం ద్వారా, అవునా? ఇంకా సేవకుల ద్వారా. నువ్వు ఒకవేళ చర్చికి రాని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు, నువ్వు ఒకవేళ బైబిల్ చదవని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు, ప్రార్థన చేయలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నువ్వు ఎట్లా ఇంకా సిద్ధపాటు కలిగి ఉంటావు? నువ్వు ఎక్కడ మళ్ళీ దేవుడి లోకానికి వచ్చినప్పుడు నువ్వు రెడీగా ఉండగలుగుతావు? అది బెటరా ఇది బెటరా? ఇప్పుడు అన్నీ ఉన్నప్పుడు సిద్ధపాటు కలిగి ఉండి ఎత్తబడడం చాలా మేలు మనకి. ఒకవేళ ఎత్తబడలేదా మనం నరకానికి చాలా దగ్గరలో ఉన్నట్టు.
సిద్ధపాటు కలిగి మనం ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు ఫస్ట్ రహస్య రాకడ అంటే దేవుడు మధ్యాకాశంలోనికి వస్తాడు కానీ భూమి పైనకి రాడు. మనం ఏం చేస్తాం? సంఘము దేవుని దగ్గరికి మధ్యాకాశంలోనికి వెళ్ళి ఆయనని ఎదుర్కొంటాం. ఓకే, అప్పుడు ప్రతి కన్ను ఆయనని చూడలేదు, ఓన్లీ సంఘం మాత్రమే వెళ్ళిపోతుంది, లోకమంతా దేవుణ్ణి చూడలేదు. అదేంటి? రహస్య రాకడ. ఇంగ్లీష్లో ఏమంటారంటే ర్యాప్చర్ అంటారు, రహస్య రాకడ. ఇంకొకటి బహిరంగ రాకడ అంటే ఏంటి మరి? దేవుడి రాకడలు 2 టైప్స్ ఉన్నాయి కదా, ఒకటి రహస్య రాకడ, ఒకటి బహిరంగ రాకడ. రహస్య రాకడ అంటే దేవుడు మధ్యాకాశంలోనికి వస్తాడు, బూర ఓన్లీ పరిశుద్ధులకు మాత్రమే ఆ బూర వినబడుతుంది, ఆ పరిశుద్ధులు మాత్రమే ఎత్తబడతారు. వాళ్ళు ఎత్తబడలేదా అని మన లోకమంతా తెలియదు. అప్పుడు ఎత్తబడలేదు అని తెలిసిన తర్వాత మనం బ్రతకగలుగుతామా? గుండె పగిలిపోతుంది కదా. ఆ రహస్య రాకడలో ఎత్తబడాలంటే మనం సిద్ధంగా ఉండాలి. రెండవది దేవుడి బహిరంగ రాకడ అంటే ఏంటో చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 29వ వచనం నుంచి 30వ వచనం వరకు ఒకసారి చదవండి. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశము యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొనిన వారిని పోగు చేతురు. చాలు. ఇక్కడ ఈ బహిరంగ రాకడ జరిగినప్పుడు ప్రజలందరూ ఆయనను చూసి ఏం చేస్తారంట? రొమ్ము కొట్టుకుంటారంట. అంటే అయ్యో అయ్యో అని చెప్పి వాళ్ళు ఏడుస్తారు, రొమ్ము కొట్టుకుంటారు. ఇక్కడ ఒక సినిమాటిక్ వేలో మనం అర్థం చేసుకుంటే ఇక్కడ దేవుడి రాకడ ఎట్లొస్తుందంట? ఆ శ్రమల దినం అయిపోయిన తర్వాత, అంటే ఆల్రెడీ సంఘం ఎత్తబడిపోతుంది రహస్య రాకడలో, తర్వాత శ్రమ దినాలు ఉంటాయి. ఆ శ్రమ దినాలు ఎప్పుడైతే పూర్తవుతాయో అప్పుడు ఏం జరుగుతుంది? ఆకాశం నల్లగా మారిపోతుంది, సూర్యుడు నల్లగా మారిపోతాడు. ఒక సినిమాటిక్ వేలో మీరు ఇమాజిన్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఆకాశం మొత్తం నల్లగా, సూర్యుడు మొత్తం నల్లగా, నక్షత్రాలు రాలుతాయి, అంతా ఒక గందరగోళంగా ఉండి దేవుడితో పాటు దేవదూతులు ఈ లోకానికి వస్తారు. అప్పుడు ప్రతి కన్ను ఆయనని చూస్తారు. అప్పుడు ఏం చేస్తారు? ప్రజలందరూ రొమ్ము కొట్టుకుంటారంట. అంటే వాళ్ళకి తెలిసి ఇంకా నా పని అయిపోయింది, దేవుడు వచ్చేసిను అని. అది అంతానికి ముందు జరిగేది. అంటే ఇంకా అక్కడితో లోకం సమాప్తం. ఒకసారి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదవండి. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు. అవును, ఆమేన్. చాలు. ఇక్కడ ఏముందండి? ప్రతి కన్ను ఆయనని చూస్తుంది. రహస్య రాకడలో ఎవరు చూడరు, ఓన్లీ పరిశుద్ధులు మాత్రమే. ఇట్లా బ్లింక్, కన్ను ఎట్లయితే బ్లింక్ చేసే టైంలో వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ రహస్య రాకడ అట్లుండదు. ప్రతి కన్ను, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు చూసి ఏడుస్తూ రొమ్ము కొట్టుకుంటారు. ఎందుకంటే అప్పటి వరకు వీళ్ళకి తెలిసినా కానీ నమ్మలేరు కదా యేసే అని. అప్పుడు దేవుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు తెలుస్తుంది ఏంటి? అరే, నేను ఇంత పెద్ద తప్పు చేసిన, నేను యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్మితే అయిపోతుండే అని వాళ్ళు ఏం చేస్తారు? గ్రహిస్తారు. అప్పుడు వాళ్ళ కళ్ళు తెరవబడతాయి. కానీ అప్పుడు వాళ్ళు ఏమీ చేయలేరు, ఎందుకంటే వాళ్ళకి ఇంకో చాయిస్ లేదు. దేవుణ్ణి ఇంత టైం ఇచ్చిండు దేవుడు మనకి, ఆయనని గ్రహించడానికి, ఆయనని ఎరగడానికి, ఆయనని నమ్మడానికి, మనం సిద్ధపాటు కలిగి ఉండడానికి. కానీ మనం ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే ఆ స్థితిలో మనము ఉంటాం. ఒకవేళ సిద్ధపాటు కలిగి లేకపోతే మనము విడువబడే సంఘంగా, విడువబడే వ్యక్తులుగా మనం ఉంటాం. ఒకవేళ సిద్ధపాటు కలిగి ఉంటే మనము రహస్య రాకడలో ఎత్తబడి విందులో పాల్గొంటాం. రహస్య రాకడ అయిపోగానే శ్రమ దినాలు అయిపోగానే దేవుడి బహిరంగ రాకడ. ప్రతి కన్ను, ప్రతి నేత్రం ఆయనని చూస్తుంది. అప్పుడు నీకు వేరే ఆప్షన్ ఉండదు. ఏది బాగుంది? రహస్య రాకడలో ఎత్తబడడం బాగుందా, లేకపోతే బహిరంగ రాకడలో రొమ్ము కొట్టుకోవడం బాగుందా? శ్రమ దినాల్లో ఉండాలని ఎవరు కోరుకుంటున్నారు? ఎవరు కోరుకోవట్లేదు కదా. ఒకవేళ నువ్వు రహస్య రాకడలో ఎత్తబడాలి అంటే మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇవన్నీ నెరవేరినాయి కాబట్టి మనం ఏం గ్రహించాలి? దేవుడు ఏ క్షణములోనైనా, ఏ గడియలోనైనా
రావచ్చు. దొంగ ఎట్లయితే చెప్పి రాడు కదా దొంగ, అదే విధంగా దొంగ వచ్చినట్టుగా వస్తాడంట. ప్రెగ్నెంట్ లేడీకి డెలివరీ అప్పుడు తెలియదు, కానీ మనకు ఆ సీజన్ తెలుసు. మనకి ఇప్పుడు ఏం తెలుస్తుంది? మనకు ఆ సీజన్ తెలుస్తుంది. దేవుడు వస్తున్నాడు, రాబోతున్నాడు అని మనకు సీజన్ తెలుసు. ఒకవేళ మనం సిద్ధపాటు కలిగి లేకపోతే, ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఇప్పుడు డెలివరీ టైం దగ్గరలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ భర్తలు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఏం చేస్తారంటే వెహికల్ రెడీగా పెట్టుకుంటారు. ఎందుకు? అరే ఏ టైంలో డెలివరీ పెయిన్స్ వస్తాయో తెలీదు, ఏ టైంలో ఎవరిని హాస్పిటల్కి పంపించాలో తెలీదు అని వాళ్ళు ఒక కన్నేసి సిద్ధంగా ఉంటారు. ఇట్లా పెయిన్స్ రాగానే ఏం చేస్తారు, అట్లా అంబులెన్స్ వేసుకొని లేకపోతే కార్ వేసుకొని వెళ్ళిపోతారు. అంత సిద్ధంగా ఉంటారు, ముందే చెప్పి పెడతారు. అవునా? నాకు ఈ టైంకి కార్ కావాల్సి వస్తుందేమో, సిద్ధంగా ఉంచు అని చెప్పి పెడతారా? చెప్పి పెట్టారా? మనం ఇప్పుడు ఏముండాలి? మనం కూడా అట్లా సిద్ధంగా ఉండాలి. దేవుడు రావడమే మనం ఏం చేయాలి? ఎత్తబడే అంత రెడీగా మనం ఉండాలి. వాళ్ళు ఎట్లయితే రెడీగా పెడతారో మనం కూడా అట్లా ఏం చేయాలి? రెడీగా ఉండాలి. దేవుడు ఇట్లా రాగానే మనం ఏం చేయాలి? వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోవాలి అంటే మనం ఏం చేయాలి? సిద్ధంగా ఉండాలి. ఒకవేళ సిద్ధంగా లేకపోతే మనము ఎత్తబడలేము. మనం ఇప్పుడు ఏం చేయాలి? మనకి ఏం తెలిసింది? దేవుడి రాకడ అతి సమీపంలో ఉందని ఎంతమంది నమ్ముతున్నారు? ఉందా సమీపంగా? వస్తాడా దేవుడు? దేవుడు రేపైనా రావచ్చు, 1 year తర్వాత అయినా రావచ్చు, ఏ క్షణమైనా రావచ్చు, ఈ రాత్రే కూడా రావచ్చు. మనకి తెలియదు, కానీ మనం ఏమై ఉండాలి? సిద్ధంగా ఉండాలి. ఒకవేళ ఆ బుద్ధి లేని కన్యకుల వలె మనం నూనె లేకుండా, సిద్ధంగా లేకుండా జస్ట్ అట్లా నించొని ఉన్నాం అనుకో, ఆయన వచ్చిన తర్వాత ఆయన పరిశుద్ధులని, సిద్ధపాటు కలిగిన వాళ్ళని తీసుకెళ్తారు. మిగతా 5 ఏం చేస్తారు? ఇక్కడే ఉండిపోతారు. కొంతమంది అనుకోని ఉండొచ్చు, సంఘం ఎత్తబడుతుంది కదా, నేను కూడా చర్చకు వస్తున్నా కదా, నేను కూడా పోతా దేవునితో పాటు అంటే. సంఘం అంటే అది కాదు. చర్చ్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళని ఎత్తుకొని తీసుకెళ్ళడం కాదు. సిద్ధపాటు కలిగి ఉన్న వారిని మాత్రమే దేవుడు తీసుకువెళ్తాడు. సిద్ధపాటు లేని వాళ్ళని, 5 కన్యకల్ని ఎట్లయితే వదిలేసి వెళ్ళాడో, తర్వాత వాళ్ళు డోర్ కొట్టినా దేవుడు తీయడు. తర్వాత నేను వస్తా అని ఏడ్చినా నీకు వేరే ఛాన్స్ లేదు. ఎందుకు? ఇన్ని సంవత్సరాలు నువ్వు వింటున్నావు, నేను వస్తున్నా, రెడీగా ఉండు 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 అంటే నువ్వేం చేస్తున్నావు? రెడీగా లేకుండా తర్వాత వస్తా అంటే నీకు వేరే ఆప్షన్ లేదు. కొంతమంది అనుకుంటారు ఏమని, అరే ఇంకొంచెం టైం ఉంది కదా, దేవుడు ఇప్పుడే రాడలే, ఇంకొంచెం టైం ఉంది, ఆ టైంలో చూసుకుందాం, లేకపోతే 1 year తర్వాత దేవుని దగ్గరికి వెళ్దాంలే, బాప్తిజం తీసుకోవాలంటే చెప్తారు. ఇప్పుడేనా, నేను ఇంత యంగ్గా ఉన్నా, నేను కాలేజ్కి వెళ్తున్నా, నేను ఇది చేస్తున్నా, నేను 1 year తర్వాత బాప్తిజం తీసుకుంటాలే, లేకపోతే నాకు ఈ కార్యం జరిగిన తర్వాత బాప్తిజం తీసుకుంటాలే అనుకుంటారు. ఒకవేళ నువ్వు బాప్తిజం తీసుకోకపోతే, నువ్వు దేవుని కొరకు రెడీగా లేకపోతే నువ్వేం చేయబడతావు అంటే విడవబడతావు. నీకు ఇంకా వేరే ఆప్షన్ లేదు. దేవుడు వచ్చిన తర్వాత, పరిశుద్ధులందరూ ఎత్తబడిన తర్వాత నువ్వు బాప్తిజం తీసుకున్నా వేస్ట్, వేరే లాభం లేదు. నువ్వు అలా సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. కొంతమందికి ఒక డౌట్ రావచ్చు, ఏమని? మనం కూడా శ్రమల దినాల్లో ఉంటామా అని. కానీ నువ్వు ప్రేమించిన వ్యక్తిని శ్రమల పాలు చేస్తావా? నువ్వు నీ కొరకు చాలా ప్రాణం పెట్టేంత ప్రేమ ఉన్న వారిని శ్రమల పాలు చేస్తావా? కావాలంటే నీ ప్రాణం ఇచ్చైనా సరే వాళ్ళని కాపాడుకోవడానికి చూసుకుంటావు. అదేవిధంగా మనకే అంత ప్రేమ ఉంటే, దేవుడు మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తాడు? ఆ శ్రమల దినాల్లో మనల్ని ఉంచాడు. అంత శ్రమలు వచ్చే వరకు మనం ఈ లోకంలో ఉన్నాము. ఒకసారి 1 తెస్సలోనియులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదవండి. దేవుడు మనల్ని నియమించిన గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. చాలు. మనల్ని ఎందుకు నియమించిందంట? మనం రక్షించబడి దేవునితో ఉండాలని నియమించుకున్నాడు, కానీ శ్రమల పాలవ్వడానికి నియమించుకోలేదు. మనము నియమింపబడిన వారం. అవునా? మీరు ఒకవేళ నియమింపబడిన వారైతే మీరు ఎత్తబడతారు. ఒకవేళ ఇక్కడ బాప్తిజం తీసుకొని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకసారి చేతులు లేపుతారా? మీరు సిద్ధపాటు కలిగి ఉండి ఎంత వీలైతే అంత త్వరలో మీరేం చేయాలి? బాప్తిజం తీసుకోవాలి. ఎందుకంటే దేవుడి రాకడ అతి సమీపంలో ఉంది. ఇంకేమాత్రము నెగ్లెక్ట్ చేయొద్దు. దేవుడు వస్తే మనము విడవబడే స్టేజ్లో మనం ఉండొద్దు. ఫస్ట్ దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి తెలుసా? రక్షణనే. దేవుని బాప్తిజం తీసుకోండి,
తీసుకోవడమే. దేవుని సొంత రక్షకుడుగా అంగీకరించి నీతి ద్వారా బాప్తిజం తీసుకోవడమే ఫస్ట్ స్టెప్. ఒకవేళ నువ్వు ఫస్ట్ స్టెప్లోనే ఫెయిల్ అయితే తర్వాత నెక్స్ట్ స్టెప్లో వెళ్ళలేవు కదా. ఇప్పుడు ఫస్ట్ క్లాస్కి వెళ్ళకుండా డైరెక్ట్ 10th క్లాస్కి ఎవరైనా పంపిస్తారా పిల్లల్ని? లేదు. నువ్వు ఫస్ట్ స్టెప్ వేయాలి, బాప్తిజం తీసుకోవాలి. ఆ స్టెప్ వేయకుండా నువ్వు ఏం చేసినా వ్యర్థమే. మీరు ప్రార్థన చేసుకొని సిద్ధపాటు కలిగి ఉండి సిద్ధపరచుకొని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బాప్తిజం తీసుకోవడానికి ప్రయత్నించండి. నేను ఈ ఏజ్లో తీసుకోను, నేను చిన్న పిల్లగాన్ని కదా అంటే దేవుడు కూడా అదే జాలి లేకుండా ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతాడేమో కదా. సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు కలిగి బాప్తిజం తీసుకోండి. బాప్తిజం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎత్తబాటులో ఉంటారు. సంఘం ఎత్తబాటులో మీరు ఎత్తబడతారు అని అస్సలు అనుకోవద్దు. బాప్తిజం తీసుకున్న వాళ్ళు కొంతమంది సేవకులు కూడా విడవబడే అవకాశం ఉంది, ఒకవేళ వాళ్ళు సిద్ధంగా లేకపోతే. మనం సిద్ధంగా ఉండి శ్రమల దినాల్లో ఈ లోకంలో ఉండొద్దు, దేవుని రాజ్యానికి చేరుకోవాలి. ఆ ర్యాప్చర్లో మనం ఒక పార్ట్ అవ్వాలి అంటే మీరు ఏం చేయాలి? రెడీగా ఉండాలి.